సమస్త మేలును బట్టి భయపడుచు దిగులు నొందుదురు. హల్లెలూయా. ఈ చదవబడిన ఈ యొక్క లేఖన భాగము ఇర్మీయా గ్రంథము 33:9 అంటున్నాడు, ఇదిగో నా ప్రజలను నేను ఏంటంట ఘనస్పదముగా ఉంచుతా, వారికి సమస్తమైన మేలులు జరిగిస్తా, సమస్తమైన గొప్ప కార్యాలు లేని వారికి జరిగిస్తా, వారికి చేసే మేలును బట్టి, వారికి చేసే ఘనమైన కార్యమును బట్టి. ఎందుకు వారికి దేవుడు మేలు చేస్తున్నాడంట, ఎందుకు వారి ఘనమైన కార్యాలు చేస్తున్నాడంటే వారు ఎలా ఉన్నారంట, దేవునికి ఇష్టమైన వారుగా ఉన్నారంట. దేవుని కొరకు ఎల్లవేళలా కూడా స్తోత్రార్పణ చేసిన వారుగా ఉన్నారంట. దేవుని కొరకు ఘనమైన కార్యాలు వారు చేసినగా వారు ఉన్నారంట. వారి కొరకు దేవుడు ఏం చేస్తాడంట, గొప్ప మేలులను, గొప్ప దీవెనలను, క్షేమాన్ని నేను దాచి ఉంచి వారిని అనేక ప్రజలకు ఏంటంట వారిని చూస్తే దిగులును భయమును కలగజేస్తాను అంటున్నాడు. అవునండి, దేవుడు మనకి ఏం చేస్తాడంట, మహోన్నతుని చోట నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఇదిగో 10,000 మంది నీ పక్కన పడిపోయిన నీకు ఏ హాని తగలదు. ఏదంట, ఎందరో కూలినను నీకు హాని తగలదు. పగలు వెండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఎప్పుడు ఆయనకి మనము స్తోత్రాస్పదముగా మన జీవితం ఉంటే, ఆయన మనము గణపరిచే వారముగా మన జీవితాలు ఉంటే. చూడండి, అమెరికా ప్రపంచంలోని సకల దేశాలను